కులశేఖర్ గారు చాలా పాటలు రాశారు. 'జయంలో', 'అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకు' అటువంటి చాలా పాటలు రాసుకున్నటువంటి కవి నిన్ననే స్వర్గస్థులు అయ్యారు. అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో. తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో. 2000లో ఒక వెలుగు వెలిగి సో చివరికి మనం ఆ స్థితిలో చూడలే అనుకున్నాము. సో అలా చూడాల్సి వచ్చింది. సో ఎందుకు ఇలా అయింది? చారి గారు, ఇది హత్య. కులశేఖర్ గారు మరణం వెనుక ఇదే అసలు కారణం. అంటే ఒక సందర్భంలో ఆయన దొంగతనం కూడా చేశారు. అంటే అంత ఆ స్థితికి వెళ్ళిపోయారు. మరి ఆయన మాకు తెలుసు కాబట్టి ఆయనకు దగ్గరగా ఆయన మేము అంచనా వేయగలం. ఆయన బాధపడేవాడు. కొన్నాళ్ళు ఏమన్నాడు తెలుసా? మాట నా ఒక్కడితో అనలే, ఒక నలుగురు ఉన్న చోట ఒక ఆఫీస్లో అన్నాడు. హాయ్ అండి, వెల్కమ్ టు ఎడ్రీ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ సీనియర్ లిరిసిస్ట్ బండారు దానయ్య కవి. సార్ను పిలిచిన ముఖ్య విషయం ఏంటంటే కులశేఖర్ గారు చాలా పాటలు రాశారు. 'జయంలో', 'అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకు' అటువంటి చాలా పాటలు రాసుకున్నటువంటి కవి నిన్ననే స్వర్గస్థులు అయ్యారు. సార్కు చాలా సన్నిహితులు. వాళ్ళ యొక్క ఎలా ఉండేది, ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది, తను ఏం చెప్తుండేవారు, అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? చారి గారు నమస్తే. చాలా థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బాధాకరము. ఒక వెలుగు వెలిగి 2000లో ఒక వెలుగు వెలిగి సో చివరికి మనం ఆ స్థితిలో చూడలే అనుకున్నాము. సో అలా చూడాల్సి వచ్చింది. సో ఎందుకు ఇలా అయింది? ఫస్ట్ కులశేఖర్ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆ కుటుంబానికి సానుభూతి అనలేము. అదో ఎందుకంటే ఆ కుటుంబం అంటే కూడా కవుల కుటుంబమే కాబట్టి నా కుటుంబంతో సమానమే. ఆయన మా కుటుంబ సభ్యుడే కాబట్టి నాకు కులశేఖర్ గారితో పాటల మీద మా సంభాషణ కంటే, మా మధ్య జరిగిన దానికంటే ఆయన చాలా సున్నితమైన మనిషి కులశేఖర్ గారు. నేను అంతే సున్నితం. ఆయన ఒక వెలుగు వెలుగుతున్నప్పుడు మా మధ్య కుదరలే. అంటే నేను బిజీగా ఉన్నాను, ఆయన బిజీగా ఉన్నాడు. కొంచెం ఆయన దిగిపోతున్నప్పుడు ఆయన ఖాళీ దొరికేది, బయట కనపడి పరిచయం పెరిగింది మా మధ్య ఏం డిస్కస్ జరిగినా మనిషి గురించి, దాంట్లో మనసు గురించి, కొంచెం ఆర్థిక పరిస్థితుల గురించి, ఆరోగ్యం గురించి, ఇట్లా ఈ ఆత్మీయుల మధ్య ఉండే సంభాషణ జరిగేది. మనం టీషర్ట్లు వేసుకొని ఇంటర్వ్యూలు ఇచ్చిన కులశేఖర్ గారు వేరు. మార్చిన బట్టలు వేసుకొని అన్ని పాటలు రాసి అన్ని హిట్లు ఇచ్చి సింగిల్ కార్డులు, సింగిల్ కార్డ్ అయితే రాస్తాను అనేవారంట. ఒక సందర్భంలో ఒక పేరు మెన్షన్ చేసినందుకు కాదు, చెప్పాలి కాబట్టి, బోసన్న కన్నా ఒక సందర్భంలో బోసన్న పేరు వినపడేది కాదు, ఎక్కువ కులశేఖర్ గారి పేరు వినపడే సందర్భం. అంత స్థాయికి వెళ్ళి కులశేఖర్ అనేవారంట. ఆయన గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఇదంతా ప్రపంచానికి తెలిసిందే. ప్రపంచం నలుగురు మాట్లాడాలి ఎప్పటికప్పుడు. సినిమాకు ఎందుకు వస్తాం మనం? పేరు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, నలుగురిలో మనం బాగుండాలని వస్తారు. ఇలా ఎందుకు జరుగుతుంది? కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. రచయిత ఏమయ్యాడు? ఎలా అయ్యాడు? ఇప్పుడు ఆ కుటుంబం ఏం చేస్తుంది, ఎలా ఉంది? ఆయన ఎన్ని ఆశలతో వచ్చాడు. ఆయన టాలెంటెడ్ కాదా? చాలా టాలెంటెడ్ కానప్పుడు మోహన్ బాబు గారు లాంటి బిగ్ హీరోకి అంత పెద్ద పాట ఎట్లా ఇచ్చాడు? మోహన్ బాబు గారు కింది స్థాయి నుంచి వచ్చిన మనిషి, ఆయనకు అన్నీ తెలుసు. అలాంటి అతన్ని ఒప్పించడం చాలా కష్టం. మరి అట్లాంటి హేమాహేమిలతో పాటలు రాసిన ఆయన ఎక్కడున్నాడు? రెండవది, మీకు కావాల్సింది నా దగ్గర ఉందనే పాట తెలుసు కదా మీకు. ఆ రచయిత ఎక్కడున్నారు ఇప్పుడు?
ఉన్నారు, ఎక్కడున్నారు. అలాగే కులశేఖర్ గారు కూడా సున్నితమైన మనిషి అవ్వడం వల్ల ఆ రాళ్ళ దెబ్బలకు తట్టుకోలేక ఆ పళ్ళ చెట్టు అనేది ఒకటి ఉంది కదా, దాన్ని దిగి పక్కకు జరిగాడు. అలా జరిగినప్పుడే ఒక సినిమా తీయాలన్న ఆశలో నుంచి సినిమా డైరెక్టర్ అయ్యాడు. చాలామందికి ఏమనుకుంటారంటే దర్శకుడు అయ్యాడు కాబట్టి ఆ సినిమా రిలీజ్ అవ్వక హిట్ అవ్వక ఇబ్బంది పడి ఆయన మానసికంగా ఆగిపోయాడంటారు. తప్పండి. మేము ఒకసారి చట్నీస్లో కలుసుకున్నాం, ఇక్కడ పంజాగుట్టలో, ఇక్కడ జూబ్లీ హిల్స్లో. ఆయన ఏడ్చాడు, కన్నీళ్ళు పెట్టాడు, ఒక ఇద్దరు పేర్లు చెప్తూ. కవి గారు, నేను నా ఫోన్ కోసం ఎదురు చూసేవాళ్ళు, నేను వస్తానంటే నిలబడేవాళ్ళు, నేను ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. ఆయన ఫోన్ చేస్తే ఎత్తట్లేదు ఇద్దరు వ్యక్తులు. వాళ్ళ గురించి నా పేర్లు చెప్తూ ఏడ్చాడు. నేను బయటకు వస్తున్నా, చట్నీలోంచి ఆయన లోపలికి వెళ్తున్నాడు. ఆ పైన స్టెప్స్ దగ్గర నిలబడి మార్చిపోయిన బట్టలు. నాకు దగ్గరి సమాచారం ఏంటంటే పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆయన ఎక్కడున్నారు, ఇంటికి రాలేదు. ఇది పరిస్థితి. దీని వెనక ఒక మనిషిని టాలెంట్ ఉంటేనే కదండి కుప్పలు తెప్పల అవకాశాలు ఇస్తారు. మరి ఆ టాలెంట్ సడన్గా ఏమైపోద్ది, అదే ఏమైంది అసలు, ఎందుకు దగ్గర తీయరు అనేది పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అందరూ ఆలోచించాలి. చారి గారు, ఇది హత్య అంటారు. హత్య, సాంఘికమైన హత్య ఇది. ఇప్పుడు మీరున్నారు చారి గారు, మిమ్మల్ని దగ్గర తీసుకోవడం ఎందుకు, మిమ్మల్ని దూరంగా విసిరేయడం ఎందుకు? అంతే కదా. అంటే ఒకనొక సందర్భంలో ఆ పాటల వల్లనే హిట్ అయిన సినిమాలు, ఎన్నో హిట్ సినిమాలకు ఆయన పాటలు చక్రాలై నడిపించాయి. మరి ఆయనని మీరు నడిపించలేరా? అంతే కదా. ఇండస్ట్రీకి ఒక సినిమా తీసి ₹1,00,00,000 వచ్చాయంటే ఆ ₹1,00,00,000 వెనక పాట ఉందండి, అది ఎందుకు మర్చిపోతున్నారు? అంతే కదా. ఒక హీరోయిజం తీస్తున్నప్పుడు దాని వెనక ఎంతోమంది రచయితల రైటింగ్ ఉంది. ఒక హీరో హైప్ ఎలా వస్తుంది, స్క్రీన్ మీద హీరోని చూడగానే విజిల్స్ ఎట్లా పడుతున్నాయి, దాని వెనకాల రచయితల మాటలు ఉంటాయి. అవును, మాటలు ఉంటాయి, గోస్ట్ రైటర్లు ఉన్నారు దాని వెనక. అలా పేరు బయటికి రాని వాళ్ళు ఉన్నారు. ఏదో ఆ రోజుకు కన్విన్స్ ఇచ్చి ఆ రోజుకు పేమెంట్ ఇస్తే వచ్చే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి అంతా ఏంటి? ఇండస్ట్రీలో ఎంత డబ్బు ఉత్పత్తి అవుతుంది? ఇండస్ట్రీ ఒక పంట వ్యవసాయం చేసే పొలం అనుకుంటే ఈ పొలంలో ఎంత పంట, డబ్బు అనే పంట ఎంత ఉత్పత్తి అవుతుంది? ఇది ఎక్కడికి వెళ్తుంది గమనించాల. ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడి ఇక్కడ శభాష్ అనిపించుకొని హిట్ పాటలు రాసి పబ్లిక్లో శభాష్ అనిపించుకొని ఒంటి చేత్తో సినిమాలకు సక్సెస్ ఇచ్చిన కులశేఖర్ గారి పరిస్థితి ఏంటి ఈరోజు? ఆయన కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి? మీరు ఆ రోజే తోసేస్తే కులశేఖర్ గారు మంచి చతురత ఉన్నవాడు, ఏ స్కూల్లోనో పాఠాలు చెప్పుకున్నవాడా, లేదంటే ఇంకోటి చేసేవాడా, కుటుంబాన్ని సాక్కోలేకపోయేవాడా? అంతే కదా. మీరు టాలెంట్ ఉందని దగ్గర తీసుకున్నారు, అంతే కదా. ఇంటర్వ్యూలు ఇచ్చారు, కూర్చోబెట్టారు, పేమెంట్ ఇచ్చారు, చేయించుకున్నారు, బాగానే ఉంది. ఆయనకి ఇచ్చిన పేమెంట్ ఎంత, మీరు సంపాదించింది ఎంత? ఆయన గాంధీ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు చెప్పండి? ఆర్థిక పరిస్థితి కదే కదా. అక్కడికి ఎవరు వెళ్తారు? గాంధీకి ఎవరు వెళ్తారు? ఏం నిరుపేదలు, క్రిటికల్ కేసులు 1-2 తప్ప నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు, దాని కింది తరగతి వాళ్ళు డబ్బు బయట పెట్టలేక మనం ఆలోచించాలి. అపోలోకి ఎవరు వెళ్తారు? రిచ్ పీపుల్. ఎస్. మరి ఆయన ఎందుకు రిచ్ పీపుల్ కాలేకపోయాడు? డబ్బు నాశనం చేశాడా? మీరు ఇచ్చిన కోట్ల డబ్బు ఎక్కడ పెట్టాడు? ఆలోచించాలి. ఎవరికి వారే యమునా తీరే అంటే ఎట్లా? మాకు హిట్ వచ్చింది, మీకు ఎట్లా వచ్చింది హిట్టు? దాని వెనక రచయితలు ఉన్నారు, ఖచ్చితంగా కవులు ఉన్నారు. సాయి అనే పేరున్న 3 రచయితలు నాకు దోస్తులు, సాయి అని సన్నిహితులు. ఆ 3 ఇప్పుడు ఏమయ్యారు? ఇలా ఎంతమంది సాంఘికంగా చనిపోవాలి? సాయి అంటే కదలే కాలమా? ఇంకా 3 ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు? ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి పేర్లు మనం చెప్పకూడదు. ఏమయ్యారు? హిట్టుపాటలు ఇచ్చారు. మనకి సినిమా లోకానికి ఒక కాలనీ ఉంది. ఎక్కడుంది అది? ఫిలిం నగర్ ఉంటుంది.
కాలనీ ఉంది కదా నానకరామగూడలో, దాన్ని ఏమంటారు, సినిమా వాళ్ళ కోసం కట్టారు కదా అపార్ట్మెంట్లు, చిత్రపూరి కాలనీ. ఎస్, చిత్రపూరి కాలనీలో చిత్రాలు ఎన్ని? దాంట్లో రచయితలకు ఇల్లు ఉందా? ఎంతమంది రచయితలు? లబ్ధి పొందని వాళ్ళకన్నా వేరే వాళ్ళు ఎందుకు లేదు? వాళ్ళు ప్రతి నెల డబ్బు కట్టలేక. అంటే వీళ్ళని ఎవరు ఆదుకోవాలి? సినిమా మీద ప్రేమతో వస్తారు, పట్టుదలతో వస్తారు, కష్టపడతారు, ఇక్కడ సభ్యత్వం తీసుకుంటారు, అప్పుడు సభ్యత్వం ఇస్తారు. సభ్యత్వం ఎలా ఇస్తారు? వాడు టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకున్న వీడియోస్ ఆడియోస్ తెచ్చి ప్రజెంట్ చేసి అప్పుడు కొంత ఫీజు వేస్తే ఆ ఫీజు కట్టి ఇస్తారు. సినిమాలో 3 సినిమాల పేరు 3-4 సినిమాలు ఉండాలి, ఆ కట్స్ ఉండాలా, దానికి సాక్ష్యాలు ఉండాలి, అప్పుడే ఇస్తారు. వాడు టాలెంటెడ్ అనే కదా మీరు ఇచ్చారు. మరి వాడి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రతి 24 క్రాఫ్ట్స్కి, ప్రతి క్రాఫ్ట్కి అసోసియేషన్ ఉంది కదా. ఎన్ని క్రాఫ్ట్లలో ఎంతమంది పస్తులు ఉంటున్నారు, ఎంతమంది కులశేఖర్లు ఉన్నారు, క్యాన్సర్ వచ్చి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళకు ఫుడ్ పెట్టలేకుంటుంటే భార్యలు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, పిచ్చోళ్ళైన వాళ్ళు, గడ్డాలు పెంచుకొని. నేను వచ్చినప్పుడే వచ్చిన ఒక కవి నేను గుర్తుపట్టలేకపోయినా, అలా తయారయ్యాడు, గడ్డం పెరిగి మీసాలు పెరిగాడు, ఆ బార్ షాప్ ముందు పడుకున్నాడు. అంటే మానసికంగా కుంగదీస్తేనే కదా చారి గారు, ఒక్క మాట చాలు కుంగదీయడానికి. కులశేఖర్ గారు ఎంతమంది ఇళ్ళ పొంటి తిరిగాడు, చివరి దశలో పాటలు రాస్తారని. తిరగలేదా? మీకు ఆత్మసాక్షి లేదా? కులశేఖర్ గారిది ఈరోజు హత్యేనండి. హత్య అంటే ఏంటి? కత్తిబట్టి చంపడమా, కర్రబట్టి కొట్టి చంపడమా? ఇండైరెక్ట్గా చేసినా కూడా నేరమే కదా. అంతే. ఇది ఒక రకమైన ఆర్థిక నేరం. ఇది సోషల్గా మీరు ఆయనని చంపేశారు. ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఆయన కుటుంబాన్ని డెఫినెట్గా ఆదుకోవాలి. ఆయన కుటుంబం చాలా ఆత్మాభిమానం కలిగిన కుటుంబం. మీరు వెళ్ళగానే వాళ్ళంత ఈజీగా కాదు. వాళ్ళని ఓదార్చి ప్రేమ, ఆయన మీద ప్రేమ చూపించలేదన్న విషయం వాళ్ళకి తెలుసు. మానసికంగా చితికిపోయాడండి ఆయన, నాకు తెలుసు బాగా. ఇంకో విషయానికి వస్తే వేటూరు గారి దగ్గర మీరు మా గురువు గారు అండి, మీ గురువు గారు శిష్యరికం చేశారు. సో వేటూరు గారి అంటే చరమాంకం ఎలా ఉండింది? అంటే ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పాను, మా గురువుగారు ఒక మహానుభావుడికి ఫోన్ చేసి 25,000 నాయన నేను ఇంతకుముందు మాట్లాడాను అన్నాడు. అది ఇంతకుముందు మీ ఐ డ్రీమ్లోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. ఆర్థికంగా పాటకి ఎంత ఇస్తున్నారండి పేమెంట్? ఒక పాటల రచయిత ఫుల్ క్రేజీలో ఉన్నప్పుడు 4 చోట్ల ఇంటర్వ్యూలు కనపడతాడు, 4 చోట్ల కనపడతాడు. ఆయన పేమెంట్ ఎంత? ఎవరికైనా తెలుసా? ఇది డిమాండ్ ఉన్న ఒక్క ఇద్దరు, ఒకటి నెంబర్ 2 నెంబర్ 1 తప్ప రచయితలకు పేమెంట్ ఎంత? అది గోస్ట్ రైటర్ కానివ్వండి, కథా రచయిత కానివ్వండి, మాటల రచయిత కానివ్వండి, పాటల రచయితకి ఎంత ఇస్తున్నారు మీరు? 24 క్రాఫ్ట్ల మీద నాకు ఎంతో కొంత పట్టుండి చెప్తున్నానండి. పట్టుండి చెప్తున్నా. నా ఎక్స్పీరియన్స్ 28 ఏళ్ళు అయింది కదా. నేను వచ్చి పాటలు రాశాను, దర్శకుడిగా చేశాను, సినీ రైటర్ అసోసియేషన్ దాంట్లో నేను జీవిత సభ్యుణ్ణి, IPRSలో జీవిత సభ్యుణ్ణి, ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీలో. నాకు అర్హత ఉందని అనుకుంటున్నాను. పేమెంట్లు ఎట్లా ఇస్తున్నారండి? దర్శకులు పేమెంట్లు ఎట్లా తీసుకుంటున్నారు? వాళ్ళకి కోట్లలో. హీరోయిన్లు ఎట్లా తీసుకుంటున్నారు? ఇంకా వాళ్ళకి చెప్పక్కర్లేదు. హీరోలు ఎట్లా తీసుకుంటున్నారు? మీరు గొప్పవాళ్ళే, మీకు శక్తి ఉంది, మీరు సంపాదించగలరు, మీకు ఆ దమ్ము ఉంది, కరెక్టే. మరి మీతో పాటు కష్టపడే వాళ్ళు 24 క్రాఫ్ట్లలో అతి బలమైనది, మనిషిని పిప్పి చేసే క్రాఫ్ట్ ఒకే ఒక క్రాఫ్ట్, లిరిసిస్ట్. నరాలు తెగిపోతాయి, మాంసం కరిగిపోద్ది. పిచ్చోళ్ళు ఎవరండి మరి? అంతే కదా. అంత కష్టపడితే తప్ప పాట రాదు. అది ప్రసవమే, ప్రతి పాట ఒక ప్రసవమే. చేస్తే కానీ రాదు. మీరు సిచ్యువేషన్ చెప్పి ట్యూన్ ఇవ్వంగానే కాదు. మీ బుర్రకేదో సిచ్యువేషన్ తట్టింది, మీ బుర్రకేదో ట్యూన్ తట్టింది, దాంట్లో భావం పెట్టాలి. అంత ఈజీ కాదు, చాలా కష్టం. 24 క్రాఫ్ట్లలో అతి నొప్పి, ఎక్కువ నొప్పి ఉన్న క్రాఫ్ట్ ఏదంటే పాటల రచయిత. వాడికి ఇచ్చేది ఎంత? మీరు మరి చితికిపోక ఏమవుతాయి జీవితాలు? వాళ్ళు చేసే సేవ ఎంత? మీరు కట్టే ధర ఎంత? శ్రమ దోపిడీ అని చెప్పొచ్చు కదండి.
శ్రమదోపిడే. ఏదో పాట ఉంది, ఊరు చివరన మా గుడిసెలు ఎందుకు, అపోలోలో మా అమ్మకు జ్వరం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ అయ్యి మీ వాళ్ళకి జ్వరం వస్తే అపోలోలో చూపిస్తారనే పాట ఏదో ఉంది కదా నారాయణమూర్తి గారిది. శ్రమదోపిడే ఇది. పాటల రచయితలను స్టేజ్ మీద గౌరవించటం కాదు, ఆర్థికంగా గౌరవించాలి. ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకోవాలి. మీరు అంటే మీ దగ్గర డబ్బు ఉంటుంది, మిమ్మల్ని పైగా బిచ్చం ఎత్తుకోవాలా? అట్ట కాదు, శ్రమకు తగ్గ ఫలితం ఉండాలి. పాటల రచయితలకైనా గోస్ట్ రైటర్లు వాళ్ళు గుంపులో కూర్చొని సీన్ల మీద సీన్లు చెప్తుంటే దాంట్లో ఏం కావాలో తీసుకొని సినిమాలో పెట్టుకుంటారు. అవే విజిల్స్ పడతాయి. అంటే వాడు క్యాండిడేట్ క్యాపబుల్ అయితేనే కదా మీరు పెట్టుకున్నారు. మరి వాడికి ఆ రోజు ఇస్తే సరిపోయిందా? వాడు అట్లా 10 సిట్టింగ్లలో కూర్చొని కుటుంబాన్ని పోషించుకుంటాడు. దీన్ని ఏమనాలి? ఒక తాపీ మేస్త్రికి డిమాండ్ ఉంది. ఒక తాపీ మేస్త్రి తన జీతం ఎంతో తనే మనం లేబర్ అడ్డా మీదకి వెళ్తే ఏమో పని ఉందా అంటే సార్ నాకు 2000 ఇస్తే వస్తా అనే తాపీ మేస్త్రి ఉన్నాడు ఈరోజు. మరి పాటల రచయిత అంతకన్నా అధ్వానమా? ఇప్పుడు ఒకే పాటని 2-3 రచయితలకు ఇచ్చి ది బెస్ట్ తీసుకుంటున్నారు అని. ఇది ఇంకా విచిత్రమైనది. మీరు మంచి ప్రశ్న వేశారు చారి గారు. ఇది విచిత్రమైన హింస. ఇది మానసికంగా హింస. ఇప్పుడు ఒక సినిమాలో 2-3 హీరోలను చేపించి ఒక హీరోని సెలెక్ట్ చేసుకుని పంపిస్తున్నారా? మరే అలా పంపిస్తే మీరు ఎంత బాధపడతారు? ఒక సినిమాకి ఒక పెద్ద హీరో ఓ దర్శకుడిని పెట్టుకొని 3-4 దర్శకులతో సీన్లు తీపిచ్చి ఈ సీను ఈ దర్శకుడు బాగా తీసాడని మార్చుతున్నారా? మరి రచయితకి ఎందుకు ఆ బాధ? ఒకే ట్యూను వీడిది లేకుండా వాడిది లేకుండా వీడికి 4గురికి ఇచ్చి కొంచెం దాంట్లో పెద్దవాళ్ళు ఉంటే ₹1 అడ్వాన్స్ ఇచ్చి వాడిని హింస పెట్టి. ఎందుకు హింస పెడుతున్నావు? అది హింసే. మరి నువ్వు పని అయినప్పుడు ఎందుకు నువ్వు వాడిని టెస్ట్ చేస్తున్నావు? అంతే కదా. నువ్వు ఆఫీస్కి పిలిచావంటే వాడు క్యాపబుల్ అయితేనే పిలిచావు అని పాట ఇవ్వు, రాయించుకో. నీకు నమ్మకం లేనప్పుడు పిలవ మాకు. నాకు పాట వస్తుందని ఇంటి దగ్గర భార్య బిడ్డలతో సంబరం పడతాడు, ట్యూన్ తీసుకుని వెళ్తాడు, రాసిస్తాడు. తర్వాత వాడి పాట అయిందో తెలియదు, కాలేదో తెలియదు. ఇంకో విచిత్రం తెలుసా మీకు? పాట అంటే అండి మనసుతో రాసేది. ఆ రచయిత రాసిన పాట ఈ రచయిత రాసిన పాట 2 మిక్స్ చేసి ఆ లైన్ ఈ లైన్ జోడీ కట్టి పాట తయారు చేస్తారు. ఎక్కడ దాకా దిగజారండి వీళ్ళు? ఆడి మనసుతో రాశాడు, వీడి మనసుతో ఇది రాశాడు. అసలు ఏంది కుక్కల కొట్లాట? ఏంది ఆకులు అన్నం పెట్టి కుక్కల కొట్లాట ఇది? సో ఇప్పుడు ఇందాక మీరు ఐపీఆర్ఎస్ అన్నారు. సో ఇప్పుడు ఐపీఆర్ఎస్ తనకి వర్తిస్తుందా? ఇప్పుడు కులశేఖర్ గారికి మెంబర్షిప్ వర్తిస్తుంది. కానీ ఫ్లో తగ్గిపోయాక అది కూడా తగ్గిపోద్దండి. పేమెంట్ ఫ్లో తగ్గిపోయాక అది కూడా తగ్గిపోద్ది. స్వింగ్లో రాస్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, స్వింగ్ తగ్గిపోయినప్పుడు ఒకలాగా ఉంటుంది. కులశేఖర్ గారికి అండి ఏదో ఒక పెద్ద హీరో ముందుకు వచ్చి, నేను పేర్లు చెప్పకూడదు, పెద్ద మనసు చేసుకొని కవులను కాపాడుకోకపోతే మీరు ఎవరిని కాపాడుకుంటారు? మీరు ఒక కవిని కాపాడుకుంటే మిగతా కవులకి ధైర్యం వస్తుంది. అరే మనం ప్రాణం పెట్టాలరా, మన కోసం ఏదో ఒక రోజు మనం పడిపోయినాడు చెయ్యిందిచ్చే మన హీరోలు ఉన్నారు, మన దర్శకులు ఉన్నారు అనే ధైర్యంతో వాళ్ళు ముందుకెళ్ళాలి అంటే మీరు చేసి చూపించాలి. చితికిపోయిన పాటల రచయితలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు దమ్మున్నోళ్ళై ఉండి, క్యాపబిలిటీ ఉండి, వాళ్ళు చేయగలిగే సత్తా ఉండి చేసి నిరూపించి వాళ్ళు ఎంతో కొంత సక్సెస్ని మీకు అందించి ఎక్కడో మూలకు పడేశారు కదా వాళ్ళని పాత వస్తువుల్లాగా. అవి పాత వస్తువులు కావాలి, ప్రాణం ఉన్న వస్తువులు. వాటికి ప్రాణం ఉంది, వాళ్ళకు ప్రాణం ఉంది, వాళ్ళ పాటలకు ప్రాణం ఉంది. మీరు వాళ్ళని ఎందుకు తీసిపడేశారు? ఆలోచించాలి. ఇప్పుడు ఇది ఎక్కడ చారి గారు దెబ్బతిన్నదంటే చాలా దూరం వెళ్ళిపోయింది ఇది, ఈ సంస్కృతి. ఇది ఎక్కడ దెబ్బతిన్నదంటే ఒక బాలచంద్ర గారు తెలుగులో లేకపోవడం, ఒక దాసరి నారాయణరావు గారు తెలుగులో లేకపోవడం. దీని ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే ఒక నారాయణమూర్తి గారు ఎక్కడి నుంచి వచ్చారు? దాసరి గారి దగ్గర నుంచి వచ్చారు. ఆయనే చెప్పుకున్నాడు, మా గురుగారు అంటాడు, ఎంత ప్రేమతో అంటాడు అన్నమాట. ఎన్నో సినిమాలు నిర్మించి ఎన్నో సినిమాలకు అన్నం పెట్టి ఎన్నో సినిమాలలో యాక్టింగ్ చేసిన మోహన్ బాబు గారు ఎక్కడి నుంచి వచ్చారు? దాసరి గారి దగ్గర నుంచి వచ్చారు. శ్రీహరి గారు ఎక్కడి నుంచి వచ్చారు?
దగ్గర నుంచి దాసరి గారి దగ్గర నుంచి వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది. చాలా. గురువు గారికి పోటీపడి సినిమాల దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ గారు ఎక్కడి నుంచి వచ్చారు? దాసరి గారి దగ్గర నుంచి వచ్చారు కదా. మరి మన దగ్గర నుంచి ఒకరు వస్తున్నారు. ఇప్పుడున్న అగ్ర దర్శకులలో ఒక్కరు కాదు, ఇద్దరుగా చాలా మంది ఉన్నారు కదా. పైగా వాళ్ళు లిరిసిస్ట్లకు ఇచ్చే గౌరవం వేరు. అప్పుడు కవి గారు అని పిలిచేవారు. అసలు అది వేరు. కారు పంపించి ఆ మర్యాదలు వేరు. ఇట్లా ఈ అధర్మమైన సంస్కృతి లేదు. ఒక పాట ఇద్దరు ముగ్గురికి ఇచ్చి వాళ్ళు ఒక కవిని ఒక పాట రాయించుకుంటే సంతోషపడేవాళ్ళు. ఆయనను చూస్తే పులకించిపోయేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, పాదాలకు నమస్కారం పెట్టుకున్న దర్శకులు ఎంతోమంది. ఒక సామెత ఉంది, చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాల కదా. మరి కవి అని మీరే అంటారు, రచయిత అని మీరే అంటారు, అది నిరూపించుకుంటారు అవతల వాళ్ళు, వాళ్ళని మీరు దగ్గరికి తీయరు. ఇది దర్శకులందరూ ఆలోచించి, నిర్మాతలందరూ ఆలోచించి, పెద్ద హీరోలందరూ ఆలోచించి, ఫస్ట్ దర్శకులు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఒక దర్శకుడికి ఉంటుంది నేను పెద్ద హీరోతో సినిమా చేయాలని, అక్కడ తప్పు జరిగింది. ఒక పెద్ద దర్శకుడికి అలా ఉండకూడదు. నేను గురువు నవ్వాలి అని, నేను లఘు నవ్వాలని అనుకుంటేట. నువ్వు క్రియేటరు కదా. దర్శకుడు ఎంతైనా చేయగలడు, ఎంతో దమ్ముండ ఉంటేనే డైరెక్టర్ అవుతావు కదా. దాసరి గారికి ఆ మాట వర్తిస్తుంది. బాలచంద్ర గారు ఒక రజనీకాంత్ గారిని నిలబెట్టాడు, తయారు చేశాడు. ఒక ప్రకాష్ రాజు గారిని తయారు చేశాడు, ఒక కమల్ హాసన్ గారిని తయారు చేశారు. మన దర్శకులు ఎవరిని తయారు చేస్తున్నారు? బాబు 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 అని భజన చేస్తున్నారు. నువ్వు క్రియేటర్ ఎట్లా అవుతావు? నువ్వు క్రియేటర్ కాకపోగా నీలో క్రియేటర్ని చంపేసుకొని అవతల వాళ్ళకు లేనిపోని కిరీటం పెట్టి, వాళ్ళ ఫ్యామిలీ నుంచి గోల్డ్ స్పూన్తో వచ్చిన వాళ్ళు ఇప్పుడున్న అగ్ర హీరోలు అందరూ. నువ్వు వాళ్ళని బాబు అనాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ నేల మీద నడుద్దామంటే మీరు నడవనివ్వరు. అరే భూమి ఎలా ఉంటుందో మేము నడుస్తాంరా, కాలు పెడతాం నేల మీద అంటే వద్దొద్దు బాబు మా చేతులలో పెట్టు, కాళ్ళు చేతుల్లో పెట్టు బాబు, బాబు బాబు అని వాళ్ళని మీరే కదా పాడు చేసేది. మీరు పాడైంది కాక వాళ్ళని పాడు చేస్తారు. మీకు ఎట్లా ఎర్త్ ఎలా తెలుస్తుంది? మీరు అందంగా ఉన్నారండి, మిమ్మల్ని పెట్టి హీరోగా ఎందుకు చేయకూడదు? బాలచంద్ర గారు చేయలేదా? కమల్ హాసన్ గారిలో ఉన్న నటన ప్రపంచానికి ఎలా తెలిసింది? బాలచంద్ర గారు హ్యాండిల్ చేస్తేనే తెలిసింది. ప్రకాష్ రాజు గారు లాంటి విలన్ ఎట్లా తెలిసాడు? లొకేషన్లోకి వెళ్తే కళ్ళని చూసి ఇన్నాళ్ళు ఎక్కడున్నావరా నువ్వు అన్నాడంట బాలచంద్ర గారు. ఏరి మన డైరెక్టర్లు? ఇందులో కాంట్రవర్సీ లేదండి, ఆలోచించమని చెప్తున్నాను. అయ్యా ఆలోచించండి. మీరు అగ్ర హీరోల వెంటపడే ఆలోచన ఉన్నప్పుడు మీరు దర్శకులు ఎలా అవుతారు? కలిపి తీయండి. ఇప్పుడు బొబ్బిలిపులి అనే సినిమా తీశాడు దాసరి గారు, గురువు గారు, దర్శకుల గురువు గారు ఆయన కదా. ఆయన ఎన్ని సినిమాలు చిన్నవాళ్ళతో తీశాడు. ఒరే రిక్షా మీరు తీయలేరా? మీరు ఒరే రిక్షా సినిమా ఎన్నాళ్ళు ఆడింది? సంవత్సరం ఆడింది. మీరు అప్పుడు ఒరే రిక్షా అప్పుడు నారాయణమూర్తి గారి స్టేజ్ ఏంటి బడ్డింగ్ కదా. మరే అలాగా దర్శకుల దగ్గర మార్పు వచ్చి చిన్న హీరోలని ముక్కు ముఖం తెలియని వాళ్ళని పెట్టి హిట్లు ఇస్తే ఎందుకు హిట్లు రావండి? దాంట్లోనే భాగంగా సినిమా అనేది ఒక వైపుకు ట్యూన్ అయిపోయింది. పెద్ద హీరో ఉండగానే ఏమైపోతుంది? పెద్ద లిరిసిస్టులు కావాలి. పెద్ద అంటే మరి వాళ్ళు 10 అడుగులు ఉంటారా 20 అడుగులు ఉంటారా కాదు, ఫేమ్లో ఉన్న లిరిసిస్ట్ కావాలి, ఫేమ్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, మన భాషలో లేని అమ్మాయి కావాలి, మన భాష రాని హీరోయిన్ కావాలి. ఇది ఎక్కడ మారింది? ఒక డైరెక్టరు పెద్ద హీరో వెనకాల పడ్డం వెనక మారింది. దర్శకుడా నువ్వే కెప్టెన్ ఆఫ్ ద షిప్, నువ్వు నడిపేదే పడవ. అంతే కదా. నువ్వు ఎటు నడుపుతున్నావు పడవని? ఉల్టా అయిపోయింది. పడవకి ఇప్పుడు ఎవరు కెప్టెన్ అయ్యారు? హీరో కెప్టెన్ అయ్యాడు. పెద్ద హీరో మారినప్పుడు ఏమైందంటే బడ్జెట్ మారిపోద్ది. ఆ బడ్జెట్ వెనకాల ఏం చూస్తారు? కార్డులు చూస్తారు, టైటిల్స్ చూస్తారు. ఈ కార్డుకు ఎన్ని సినిమాలు రాశాడు, ఈ కార్డు ఇక వర్త్ ఎక్కడుంది? అప్పుడు వర్త్ లేదు కదా. కార్డు ఎక్కడ పడిందో, కార్డులు ఇప్పుడు ఏ కార్డు ఫేమ్లో ఉందో, ఇప్పుడు అదే గుర్రం మీద పందెం కాసినట్టే అంతే మీరు అనొచ్చు. సినిమా అనేది మరి డబ్బు పెట్టి తీసేది కదా అండి. మనం సినిమా ఈరోజు స్టార్ట్ అవ్వాల, ఈరోజు అంతం అవ్వట్లే. మరి బాలచంద్ర గారు డబ్బు పెట్టి తీయలేదా సినిమా? డబ్బు పెట్టండి వస్తుంది. మరి యువకులను ఎంతమందిని పరిచయం చేశాడు? వాళ్ళు ఈరోజు సూపర్ స్టార్లు అయి కూర్చున్నారు. ఒక మోహన్ బాబు గారికి సినిమాలు నిర్మించాలనే తపన ఎక్కడి నుంచి వచ్చింది?
ఒక నారాయణమూర్తి గారికి అంత ఇండివిజువల్గా ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అలా బ్రతకడం అంటే వాళ్ళు మొత్తం చూశారు. భూమి పొరలలో ఏముందో వాళ్ళకి తెలుసు. అలాంటి వాళ్ళు అగ్ర హీరోలు అయితే అలాంటి వాళ్ళు 10 మందికి అన్నం పెడతారు. మోహన్ బాబు గారికి ఆ రోజు నిర్మాత ఎందుకు అయ్యాడు? ఫుడ్ లేక అయ్యాడా? డబ్బు మీద వ్యామోహంతో అయ్యాడా? కళాప్రీతితో ప్రొడ్యూసర్ అయ్యాడు. దానికి ఆయన తీసిన మీరు అనొచ్చు మోహన్ బాబు గారు మీకు చెప్పారా దానయ్య గారు కళాప్రీతితో నేను సినిమాలు తీస్తున్నాను ప్రశ్న వేయొచ్చు మీరు. ఆయన తీసిన సినిమాలను మనం చూస్తే ఆ కళాప్రీతి అర్థమవుతుంది. నారాయణమూర్తి గారు ఎంతోమంది అడిగారంట క్యారెక్టర్ రోల్స్ చేయండి అని, చేశాడా? ఆయన ఒకటి పట్టుకున్నాడు, అటువైపే ఉన్నాడు. ఆ పట్టుదల ఆ గట్టితనం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు భూమిలో ఎన్ని పొరలు ఉన్నాయో కష్టాలు ఎన్ని ఉన్నాయో వాళ్ళకి తెలుసు. అలా తెలిసిన వాళ్ళు ఇప్పుడు యువతలో ఎంతమంది ఉన్నారు? మీరు ఒక మోహన్ బాబు గారిని రెడీ చేయండి, ఒక నారాయణమూర్తి గారిని రెడీ చేయండి, ఒక రజనీకాంత్ని రెడీ చేయండి. దర్శకులు మారితే ఈ వ్యవస్థ చాలా వరకు మారిపోద్ది. అక్కడుంది మూలం. కులశేఖర్ గారు మరణం వెనుక ఇదే అసలు కారణం. ఇట్లున్నప్పుడు ఆయన వెనుక పడ్డారు. ఇట్లు లేకపోతే ఎవరు పిలవరు. మరి వాళ్ళ కుటుంబం ఏమైపోవాలా? అంటే ఒక సందర్భంలో దొంగతనం కూడా చేశారు, అంటే అంత ఆ స్థితికి వెళ్ళిపోయారు. మరి అంటే శటగోపం దొంగతనం కూడా చేశారు అని అది ఎలా వచ్చిందో తెలియదు. కానీ నేను ఒక కవి గారి గురించి అది నేను చూడలేదు కళ్ళతో. నేను ఆయనను కళ్ళతో చూసింది, మనసుతో మాట్లాడింది, అది మాత్రమే నేను మీ ముందు పెట్టగలను. మిగతా విషయాలని మనం కళ్ళతో చూడలేనివి మనం చెప్పలేము. ఇప్పుడు నేను మాట్లాడిందంతా నేను చూస్తున్నా, నేను ఫేస్ చేస్తున్నా, ఆ స్పర్శ నాకు తెలుసు. ఒకరిద్దరు కవులు బాగున్నారంటే ఆ కవులను మీరు అలా కూడా గ్యారెంటీ లేదండి. ఒక్కసారి వరుసగా 2 ఫ్లాపులు పడ్డాయా, 3 ఫ్లాపులు పడ్డాయా, కొత్తోడు ఎవడని వచ్చాడా, కథం వాష్ అవుట్. మరి వీడు ఎట్టుకోవాలి? ఇప్పుడు మీరు విన్నాళ్ళు మీరు దేవుడు అన్నారు, వీడి వల్ల హిట్లు అన్నారు, వీడు కాలు మొక్కుతున్నారు. కాలు మొక్కినప్పుడు వాడు ఏమనుకుంటాడు? అమ్మ నాకు బాగుంది, నాకు ధీమా ఉంది అనుకుంటాడు. మరి కొత్తోడు వస్తాడు, 4 హిట్లు 4 ఫట్న ఫెయిల్ అవుతాయి సినిమాలు, పాటలు హిట్ అవ్వవు. వాడి పరిస్థితి ఏంటి? ఎవడైనా సరే. ఎగ్జాంపుల్ కులశేఖర్ గారే. ఇదొక ఆర్థికపరమైన దోపిడీ. దీన్ని సరిచేయాలంటే ఎవరో ఒకరు నడుము కట్టాలి. ఇప్పుడు మన అగ్ర హీరోలు అందరూ గుప్త దానాలు చేస్తున్నారు. అంటే ఎడమ చేయికి తెలియకుండా కుడి చేయితో దానాలు చేసేవాళ్ళు ఉన్నారు. నేను కాదనను, అది సరిపోదు. అంటే ఇప్పుడు రైటర్ అసోసియేషన్ కూడా ఉంది కదా, సో అంటే మీరేం చేయబోతున్నారు కులశేఖర్ గారి కోసం రైటర్ అసోసియేషన్లో? అంటే మీరు కులశేఖర్ గారి కోసం అండి ఏమి చేయాలన్నా ఆవేదన పడడం తప్ప కవుల దగ్గర ఏముంది? ఆర్థికంగా కుటుంబాన్ని ఎట్లా ఆదుకోగలం? ఇట్లా ఆవేదన వ్యక్తపరచడం, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుని ప్రార్థించడం తప్ప ఏ కవి చెప్పండి? నిస్సహాయత. డబ్బంతా ఎక్కడుంది? కవుల దగ్గర ఏముంది? ఏమి లేదు. కలం పట్టుకొని వాడని ఫోన్ చేయగానే పరిగెట్టడం, వాడు ఏది ఇస్తే అది రాయడం, చెప్పింది వినటం తప్ప, చెవులు ఊపడం తప్ప ఏముంది చెప్పండి? ఏం లేదు. అంతా ఒక ఫ్లో వెళ్తుంది అంతే. ప్రతి అగ్ర దర్శకుడు ప్రతి అగ్ర హీరోతో కలలు కంటున్నారు, నేను ఆ హీరోతో సినిమా తీయాలి. ఒరే నాయన, హీరోలు అనాలా పలానా దర్శకుడితో సినిమా చేస్తే బాగుండు అని. మీరు 2-3 ఏళ్ల ముందే లైన్లో ఉంటున్నారు. పలానా సినిమా కథ చెప్పాను, పలానా హీరోతో నేను సినిమా తీయాలి. ఫ్యామిలీస్ కూడా అలా రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేనున్నాను, చిత్రపటం అనే సినిమా చేశా, డాక్టర్ బుచ్చిరెడ్డి చేశా, ఇప్పుడు అవధాని జరుగుతుంది, పైడి తల్లి జరుగుతుంది. హీరో ఎవరండి అని అడుగుతున్నారు. ట్యూన్ అయిపోయింది అలా ప్రపంచం. మరి బాలచంద్ర గారు, దాసరి గారు వాళ్ళని అడిగించుకోలే, వాళ్ళే హీరో. దాసరి గారే హీరో ఆయన సినిమాలకు బాలచంద్ర గారే హీరో. ఇప్పుడు మన రాజమౌళి గారు ఎలా ఉన్నారు? ఎంత పెద్ద హీరో, ఆయన సినిమాలో ఉన్న ఆయనే హీరో. అది దర్శకుడు అంటే.